వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పేదల బియ్యాన్ని కొందరు పలుకుబడి ఉన్న నాయకుల అండదండలతో పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. డీలర్ల వ్యవస్థ పునః ప్రారంభించిన తరువాత డీలర్లు సంపాదనే ధ్యేయంగా బియ్యాన్ని దోచేస్తున్నారు. కొవ్వాడ గ్రామంలో గతంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడి అండదండలతో రేషన్ డీలర్ చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో రేషన్ డిపో నంబర్ 04230336 గల డీలర్ కాళ్ల అపరంజిని కార్డుదారులకు ఇవ్వవలసిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాదండి, మీరు మాకు సార్ ఎంఎస్ఓ గారు ఇప్పుడు ఏం గుర్తించారు? ఇప్పుడు ఎంఎస్ఓ గారు ఏం గుర్తించారు చెప్పకుండా మీరు మీ ఇష్టం వచ్చి చెక్ చేయడం ఎవరు సార్? పాలు వాళ్ళు ఎవరన్నా అంటే మేము పాలు వాళ్ళు చూస్తాను. తనిఖీ అధికారులు కేసు పెట్టామని చెప్తున్నాం. స్టేట్మెంట్ మధ్యవర్తుల రిపోర్ట్ రాస్తున్నాం. చెప్తున్నాను, అబ్జెక్షన్ అయితే ఆయన చెప్పాలి. లేదు, ఆయన మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తేడా ఉంది కాబట్టి అమ్మ పిలుస్తున్నారు. చింతకుంట మండల కేంద్రానికి చెందిన తేజ ఫోటో స్టూడియో అధినేత సీనియర్ ఫోటోగ్రాఫర్ రఫీక్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. మండల ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ మండలంలోని సాటి ఫోటోగ్రాఫర్ జన్మదినం సందర్భంగా రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు వెల్లడించారు. రఫీక్ మాట్లాడుతూ స్నేహితుల మధ్య నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా, వారి సూచనల మేరకు ఇలా జరుపుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కోట గ్రామాల్లో రవి, నజీర్, కొట్టం ప్రతాప్ రెడ్డి, రామకృష్ణ, చిన్న, ఖాదర్, రవి గౌడ్, సీను పాల్గొన్నారు. పల్లెల రూపురేఖలు సమూలంగా మార్చడానికి, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు మెరుగుపడేలా నిరంతర చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. కొత్తపేట మండలంలోని పలు గ్రామాలలో మొత్తం 5,37,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపనలు నిర్వహించారు. ఇందులో 3,57,00,000 రూపాయలతో సీసీ రహదారులు, డ్రైన్లు,
తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు 1,80,00,000తో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెల్నెస్ సెంటర్లు నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించారు. ఫోటో ఎక్కడ ఉండాలో ఎక్కడ పడుతుంది तस्मात् विराट जायत विराजो अधिपूरुषः तजातोऽप्यरिच्यत पश्चात् भूमिमध्ये पुरः यत्पुरुषेण हविषा देवेन्द्रिये प्रतिष्ठति. మద్దేపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు, మురికి కాలువలు శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు శుభ్రం చేయడంతో పాటు మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. సరే కూర్చో. ఓకే రెడీ బస్ గురువారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జేఎన్టీయూ చట్టాన్ని అతిక్రమిస్తుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి తెలిపారు. అనంతపురం పర్యటనలో భాగంగా జేఎన్టీయూఏను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం 2008ను రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జేఎన్టీయూ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తూ జేఎన్టీయూఏ రిజిస్ట్రార్ కృష్ణయ్య గారికి చట్టం చెప్పినట్లు 6 సంవత్సరాలు పైబడి రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టకూడదని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. కావున చట్టానికి లోబడి చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా రిజిస్ట్రార్గా కొనసాగుతున్న ప్రొఫెసర్ కృష్ణయ్య గారిని తొలగించి చట్టానికి లోబడి మార్గదర్శకంగా ఉన్న ఇతర ప్రొఫెసర్లని నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. రిజిస్ట్రార్ను మార్చడం ప్రభుత్వం చేతిలో ఉందంటే యూనివర్సిటీలో ఎంత రాజకీయ ప్రభావం ఉందో అర్థమవుతుందని మండిపడ్డారు. అందరికీ నమస్తే. అఖిల్ కుమార్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈరోజు అనంతపురం జేఎన్టీయూలో చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ రిజిస్టర్ కృష్ణయ్య గారు గత 6 సంవత్సరాలు పైబడి కూడా ఈరోజు విశ్వవిద్యాలయంలో రిజిస్టర్గా కొనసాగుతున్నారు. ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం 2008 ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి, అది యూనివర్సిటీ ఉపకులపతి కావచ్చు, యూనివర్సిటీ రెక్టార్ కావచ్చు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ కావచ్చు, 6 సంవత్సరాల కంటే పైబడి ఎక్కడ కూడా వారి యొక్క రిజిస్టర్గా వీసీగా ఉండడానికి వీలు లేదని చెప్పి చట్టం క్లుప్తంగా ఈ యొక్క విశ్వవిద్యాలయ చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో
విద్యార్థులకు విద్యను చెప్పేటువంటి విశ్వవిద్యాలయాల్లోనే ఈరోజు చట్టానికి అతిక్రమించి ఈరోజు చట్టానికి విరుద్ధంగా విశ్వవిద్యాలయాలు పాలన కొనసాగిస్తున్నారంటే తద్వారా విద్యార్థులకు ఏం బోధిస్తారని చెప్పి ఈ యొక్క విశ్వవిద్యాలయ ఉపకులపతి సుదర్శన్ రావు గారిని ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. కనీసం ఇప్పటికైనా ఈ యొక్క 6 సంవత్సరాలు పైబడి 32 రోజులు గడుస్తున్నా కూడా ఈరోజు అనేకమైనటువంటి అర్హతలు కలిగినటువంటి ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రిజిస్టర్ని మార్పు చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు జేఎన్టీయూ యూనివర్సిటీ పరిపాలన కొనసాగిస్తుందంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి తక్షణమే ఈ యొక్క రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య గారిని తొలగించి అర్హత కలిగినటువంటి ప్రొఫెసర్లను చట్టానికి లోబడి ఈ యొక్క ప్రొఫెసర్ని రిజిస్టర్ని నియమించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి పరిషత్ ఆందోళనలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తిరుమాలి గ్రామంలో భూదాన భూములపై దౌర్జన్యానికి పాల్పడి దళిత మహిళలపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాండేటి నాగమణి, సోమల కుశల, నాగులపల్లి అర్జునుడు వంటి నాయకులతో పాటు బాధితులు, దళిత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 40,000 రూపాయల విలువైన వ్యవసాయ సామగ్రిని దొంగిలించి అడ్డుకున్న మహిళలను దూషించిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పొలం పేరుతో తిట్టిన ఒలుపుల ఏర్భావం తక్షణం అరెస్ట్ చేయాలి. గున్నబాబుపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్లో ఉన్న భూమిపై దాడులకు దిగిన ఒలుపుల ఏర్భావ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. ప్రజలకు న్యాయం జరగాలి. జిందాబాద్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా. క్రాంతి రాస్తారు కదా. నేను కూడా ఎవరైతే బోర్ వేయించారు ఆ బోర్ ఎవరు వేయించారు, అది ఎవరు గతంలో గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని వేయించారా, అది గవర్నమెంట్ వేయించిందా, లేదా ఎట్లు వేయించారా, ఎట్లు సంబంధించిందా గవర్నమెంట్ సంబంధించి శుభ్రాలండి. నా పేరు దమ్మెడి లక్ష్మి అండి, తిరుమల గ్రామం. మాకు మరి మేము అక్కడ ఒక అబ్బాయిని ఎట్లేమండి మరి బోరు కట్టేయడానికి, అతను బోర్ వేయడానికి వెళ్తే ఇది లోపల బోర్లు గొట్టలు కట్ చేసి తీసేస్తున్నారంటే, ఏడు బాబు ఇలా చేస్తున్నారంటే ఆయన మీద తిరగబడితే మాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే 4-5 వెళ్ళామండి. వెళ్తే మా కులం పేరుతో చెప్పి తిట్టి మేము ఎలా పెరగట్టాలో మాకు తెలియదని మా బీపీలు షుగర్లు డౌన్లు అయిపోయి హాస్పిటల్ పాలైపోయాం. నేను హాస్పిటల్ నుంచి వచ్చానండి. ఒక ఆవిడ హాస్పిటల్ అని ఉంది. అది పడిపోతే మన బొరకాయ దెబ్బలు తగిలాయని మరి ఈ పరిస్థితిలో ఉన్నాము. మాకు న్యాయం తీర్చాలని మరి నాయకతలకు మేము చెప్పుకుంటున్నామండి. మరి మాకు మరి 2016లో వచ్చారని మరి అప్పటి నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నామండి. ప్రతిసారి వారానికి ఒకసారి మా మీద దాడి చేయడమేనండి. అయినా ప్రతిసారి ఆయన దాడి చేయడం, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళమండి, దాడి చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళమండి. మాకు ఈ పరిస్థితి అని మాకు మన న్యాయం తీర్చాలని మరి వెంటనే అరెస్ట్ చేయాలని మరి మిమ్మల్ని అధికారులు మేము కోరుకుంటున్నామండి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఇర్రిపాక గ్రామంలో వెలసినటువంటి శివకేశవుల క్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన జీవితాశయం కోటిలింగేశ్వరుని ప్రతిష్ఠించడమేనని ఈ సందర్భంగా ప్రకటించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా భక్తులందరికీ శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ప్రసాదం పంపిణీ చేశారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడులో 143 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. సరైన వసతులు లేక మరుగున పడ్డ ఈ ఆలయ పునరుద్ధరణకు పలువురు ప్రముఖులు తమ సొంత నిధులతో నడుం బిగించి భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గం మరియు ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న జరిగే వేడుకలకు భక్తులు భారీగా తరలి రావాలని, త్వరలోనే ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సహకారంతో ఆలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని వారు పేర్కొన్నారు. పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన దేవుడి కొండపై వెలసి ఉన్న రామలింగేశ్వర స్వామి గుడికి మరి పూర్వ వైభవం తెద్దామని చెప్పేసి గతంలో మరి గుడి శిథిలమైపోవడం జరిగింది. మరి నట్టే సన్యాసరావు హయాంలో కొంత బోర్డు ఏర్పాటు చేసి అప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగి మరి అలా ఉండిపోవడంలో మరి ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసి మళ్ళీ అలా కమిటీ మరి అధ్యక్షులు రాజవత్సభ కింగ్ బాబు గారు, అలాగే బీజేపీ సత్యరాజ్ గారు, దీనికి మరి పనంతా చేయించి ముందుండి నడిపించిన బేత ఈశ్వరరావు గారు, అలాగే పత్తిరావణ గారు, అలాగే నేను ధర్నాలకోట సీను, అలాగే మన భద్రం గారు, లావరాజు గారు, వీళ్ళందరూ కూడా ఈ ముక్కు సుబ్రహ్మణ్యం మాస్టారు వీళ్ళందరూ కూడా దేవాలయం అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి మరి రేపు శివరాత్రికి ఘనంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కమిటీ నిర్ణయం జరిగింది. మరి అలాగే ఇక్కడ మెట్లు ఏర్పాటు చేస్తాం కూడా మరి ప్రజలందరూ కూడా చూసి రేపు శివరాత్రికి ఊళ్ళో గ్రామ ప్రజలందరూ వచ్చి రామలింగేశ్వర స్వామి దర్శించుకుని పూర్వ వైభవం తెస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండవరం పంచాయతీ శొంటివారిపాకలు గ్రామానికి చెందిన 30 సెంట్లు స్థలాన్ని భూస్వాములు కబ్జాలకు పాల్పడి సిమెంట్ పోల్స్ హద్దులుగా ఏర్పరచుకున్నారని, గతంలో ఈ స్థలంలో పబ్లిక్ టాయిలెట్లు ఉండేవని, ఇంటింటా టాయిలెట్లు కట్టడంతో ఈ పబ్లిక్ టాయిలెట్లు పడగొట్టి గ్రామస్తులు చెత్తను వేసుకునేందుకు మినహాయించుకున్నారని, రోడ్డు పక్కన స్థలం కావడంతో కబ్జాదారులు కన్నుపడిందని, స్తంభాలు తొలగించాలని సోమవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ శాఖ రామకృష్ణ పాల్గొని విషయాన్ని మీడియాకి వివరించారు. గ్రామం ఏదైతే ఉందో అక్కడ జాతీయ ఉపాధి హామీ పని సరిగ్గా జరగట్లేదని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామీణ ఉపాధి హామీ పని మార్చడం పేర్లు మార్పు పైన ఈ గ్రామీణ ఉపాధి పనిని ఎత్తివేసే పద్ధతిని ఖండిస్తూ ఇవాళ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ గ్రామ సమస్యలు చూసుకుంటే ప్రధాన సమస్య స్కూల్ సమస్య. ఇది 12 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ కట్టి ఇంతవరకు కూడా నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ మేము పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ అధికారులకి 6 నెలల నుంచి కూడా ఫిర్యాదు చేస్తున్నా కూడా కనీసం వచ్చి చూసి ఈ స్కూల్ బిల్డింగ్ మీద ఈ నిర్ణయం తీసుకునే సందర్భం కనపడలేదు. ఇక్కడ పిల్లలు చూసుకుంటే ఇక్కడ తుఫాన్ బిల్డింగ్లో చదువులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర గవర్నమెంట్ చెప్తా ఉంది మేము స్కూల్ చదువు నిమిత్తం ప్రత్యేక బడ్జెట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఈ స్కూల్కి ఈ ఊరికి స్కూలే లేదు. రెండవది ఇక్కడ గత ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో అవి పడగొడేసేసి ఇక్కడ కబ్జాదారులు ఇక్కడ కబ్జాకి పాల్పడుతూ ఉన్నారు. 30 సెంట్ల భూమిని ఇవాళ ఈ స్థలాన్ని ఆనుకున్న ఉన్న రైతాంగం కబ్జా చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రామకంఠం భూమి ప్రజల భూమి కనుక ప్రజలకే దక్కాలి. మేము ఎంఆర్ఓ గారిని కలుస్తాం, పంచాయతీ అధికారులను కలుస్తాం. ఖచ్చితంగా ఈ స్థలాన్ని ఈ ప్రజలకి ఈ గ్రామానికి వచ్చే వరకు కూడా మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.